హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు ఎంతో టేస్టీ అయిన సాబ్దానా కిచిడి విత్ పెరుగు పల్లి చట్నీ ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పల్లీ పొడి, పచ్చిమిర్చి ముక్కలు, ఆలు ముక్కలు, నానబెట్టి పెట్టుకున్న సాబ్దానా, రాక్ సాల్ట్, నెయ్యి. ముందుగా సాబ్దానాని ఒక బౌల్లోకి తీసుకొని కాస్త వాటర్ పోసి బాగా కడగాలి. ఇలా కడిగిన వాటర్ని సాబ్దానా నుంచి సపరేట్ చేసి మరి కాస్తని వాటర్ పోసుకొని సాబ్దానాని ఒక 2 hours పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన సాబ్దానాలో ముందుగా తీసుకున్న పల్లీ పొడిని, రాక్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆలు ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కల మిశ్రమంలో ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న సాబ్దానాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై ఒక మూతను ఉంచాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే దాని కలర్ అనేది కాస్త మారుతుంది. అంతే, ఇప్పుడు సాబ్దానా కిచిడి రెడీ అయినట్టే. ఇప్పుడు పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికి పల్లీ పొడి, రాక్ సాల్ట్, పెరుగు, పల్లీ పొడిలో కాస్త రాక్ సాల్ట్ని వేసుకొని కాస్త పలుచగా చేసుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పెరుగు చట్నీ రెడీ. దీన్ని ముందుగా చేసిన కిచిడితో సర్వ్ చేసుకుంటే పెరుగు చట్నీ విత్ కిచిడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.